నెత్తి నారు కొట్టుకొని చెప్పాను. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం? నువ్వు నా మాట వినిపించుకుంటేగా. ఆ పిల్ల ఆ జాన్సో నాన్సో ఎంత వగలాడి కాకపోతే ఇంత చిన్న విషయానికి అంత పెద్ద రాద్ధాంతం చేస్తుందా? అయ్యో పిన్ని కాసేపు ఊరుకుంటావా? నా తల పగిలిపోతుంది. అవునరా, నేను మాట్లాడినప్పుడల్లా నా నోరు ఇలాగే ముగిస్తావు. ఇప్పుడు ఏం జరిగిందో చూడు. నువ్వు నా మాట వినుంటే ఇంత కూడా జరిగి ఉండేదా? ఇందా కాస్త మజ్జిగ తాగు. అత్తగారు ఉల్లిపాయ వేశారా? ఉల్లిపాయకి ఇంత సౌండ్. గుణపం మింగి సొంటి కషాయం తాగితే జీర్ణం అవుతుందా? ఇదంతా నా కర్మ. అయ్యో నీ కర్మ కాదు, నా కర్మ. నేను చేసిందే తప్పు. నేను ఎందుకు ఇలా చేస్తాను? ఎందుకు ఇలా ఇదంతా తలబద్దలు మాట్లాడతారా? నువ్వేం తప్పు చేసావురా? పెళ్లి సంగతి మాట్లాడటానికి వెళ్ళావు. నచ్చకపోతే మా పిల్ల నిబొమ్మను మర్యాదగా చెప్పాలి కానీ చేయి చేసుకుంటారా? మర్యాద తెలియని పశువులు. దానికి తోడు పోలీసులు పిలిచి పట్టిస్తారా? నువ్వే హత్య చేసావా? వాళ్ళు ఇల్లే దోచేసావా? ఒరే బాబు, ఇదంతా నంగనాచి తంగపుర నాన్సీ వల్ల జరిగిందిరా. అయ్యో అసలే గందరగోళం, ఇంకా ఎక్కువ చేయకపోయినా. అత్తగారు వాళ్ళ నాన్న కేసు పెట్టాడే, దాని సంగతి ఏమిటి? నేనున్నానుగా, మరేం భయం లేదు. వాళ్ళతో మాట్లాడి కేసు విత్డ్రా చేయిస్తాను. రిడిక్యులస్. కేసు కొట్టేయించాలా? మీ వాడు చేసిన వెధవ పనికి జైలుకెళ్ళి తీరాల్సింది. మీరు ఇదే చెప్పడానికి వస్తే ఇక మీరు వెళ్ళొచ్చు. తొందరపడకండి. ఇది నిదానంగా మాట్లాడుకుంటే మన రెండు కుటుంబాలకి మంచిది. రేపు మీ అమ్మాయికి పెళ్లి కావాలి కదండి. ఇప్పుడు ఈ కేసు కోర్టు నానాలరీ జరిగి మీ అమ్మాయి పేరు కాస్త పేపర్లో ఎక్కితే ఏం బాగుంటుంది చెప్పండి? గుడ్డ ముళ్ళ కంచె మీద పడింది, మెల్లగా తీసుకోవాలి, తప్పదు. బాగుందమ్మా మీరు చెప్పేది. పెళ్లి కావాల్సిన పిల్ల ఇంట్లో ఉంది. వాడు తాగొచ్చి నా గుమ్మంలో నానా రభసా చేస్తుంటే పోలీసులకు అప్పగించకుండా చూస్తూ ఊరుకోవాలా? అదే అదే నేను చెప్పేది ఏమిటంటే, మీరు చెప్పాల్సింది ఏం లేదు, లోపలికి వెళ్ళండి. సరే, మీరు ఇంతగా చెప్పారు కనుక మీ వాడి మీద కేసు కొట్టేయించాలనుకోండి. రేపు మా అమ్మాయి పెళ్లి రోజున మళ్ళీ మీ వాడు తాగొచ్చి అల్లరి చేయడం నమ్మకం ఏమిటి? నా పెళ్లి గురించి మీరెవరూ బాధపడక్కర్లేదు. నేను చంద్రాన్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. విన్నారా? ఇప్పుడు చెప్పండి, తప్పెవరదో. మీ అమ్మాయి ఇలా మాట్లాడుతూ ఉంటే మా వాడిని తప్పపట్టడం మర్యాదగా లేదండి. నాన్సీ, నువ్వు లోపలికెళ్ళు. డాడీ, నా పెళ్లి నా ఇష్టం. నా ఇష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోకండి. వాటికి నేను ఒప్పుకోను. ఏమిటో అవుతున్నావు? జార్జ్, ఇంత జరిగాక ఇంకా గుడ్డువాడికి పెళ్లి చేస్తాను కళ్ళ కూడా అనుకోకు. అనుకున్నా ప్రయోజనం లేదు. మా వాడికి వేరే సంబంధం ఖాయం చేశాను. నేను నమ్మను. చంద్ర ఈ పెళ్లి ఒప్పుకున్నాడా? ఒప్పుకోక ఇంత రభస జరిగాక ఇంకా నిన్నే తలుచుకుంటూ కూర్చుంటాడనుకున్నావా? వాడిష్టం మీదే ఆ సంబంధం ఖాయం చేశాను. అరే, ఎందుకమ్మా ఏడుస్తావు? అతను మరో పిల్లని చేసుకుంటానంటంతో అతను ఎలాంటి వాడో అర్థమైపోయిందిగా. నీకు మంచి సంబంధం చూసి నీ పెళ్లి గ్రాండ్ గా జరిపిస్తాను. అమ్మా, అమ్మాయి లోపల తీసుకెళ్ళి. ఇక మీరు వెళ్ళి రావచ్చు. రండి అత్తగారు రండి. వెళ్ళిన పని ఏమైంది? నాన్సీ చూసావా? నాన్సీ ఏం చెప్పింది? చంటి, సూట్ కేసు ఏదైనా ఉందా? ఎందుకు ఉందా లేదా? అక్కడ ఉంది. సూట్ కేసు ఎందుకు? అసలు ఏం జరిగింది? ఇంకేం జరగాలరా? జరగకూడదే జరిగిపోయింది. చిచి, మనుషులా వాళ్ళు, రెండు కాళ్ళ పశువులు. ఒరే బాబు, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు. పెడదాం పద. నేను ఎక్కడికి రాను. అక్కడ ఏమైంది? నాన్సీ చూసా. ఈ బట్టలన్నీ వాడవేగా? సంస్కారం లేని మనుషులు. తండ్రి కొడుకు కలిసి అరిచారు, గొడవ పెట్టారు. సరే, ఆ పిల్ల అదేం తక్కువైందా? అది అంతకంటే గట్టిగా అరవడం మొదలు పెట్టింది. చంటి, ఈ బట్టలన్నీ మడతపెట్టు. నాన్సీ ఏం చెప్పిందో చెప్పు. ఇంకేం చెప్తుందిరా? తండ్రి చెప్పినవే చిలకలాగా ఒప్ప చెప్పింది. నీ వల్ల దానికి చాలా అవమానం అయిపోయిందట. తాగొచ్చి గొడవ పెడతామని అనుకోలేదట. చిచి, పదే ఆ మాట అనుకోవటం ఎందుకు మళ్ళీని? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వాళ్ళ నాన్న నాన్సీకి వేరే సంబంధం ఖాయం చేశాట. నీ మాట మీతో మరీ చెప్పమన్నాడు. మంచి సంబంధం చూసేవరా? ఇలాంటి వాళ్ళని జన్మలో ఇంతవరకు ఎక్కడా చూడలేదు నేను. చంటి, ఇవన్నీ మా వాడు పెట్టలా పెట్టు. బాబు జాగ్రత్తమ్మా. నాన్సీ ఏం చెప్పింది? అదే, అది అంతకంటే గట్టికురాలరా. నువ్వు గుడ్డివాడవట, నిన్ను పెళ్లి చేసుకునే ఇష్టం లేదట. అందుకని తాగొచ్చి తందాలు ఆడేవని ఏవో సాకులు చెప్పింది. ప్రేమించడానికి నువ్వు కావాలట, పెళ్లి చేసుకుందుకేమో వేరే ఇంకొకటి కావాలంట. చంటి, ఈ పుస్తకాలన్నీ మావాడవేగా? నాన్సీ పెళ్లికి ఒప్పుకుందా? అది ఒప్పుకోకపోతే ఈ పెళ్లి ఏర్పాట్లు వాళ్ళెందుకు చేస్తారు? చంద్రం, నాకు భయంగా ఉందిరా. భయం ఎందుకు?
అత్తగారు ఆ, ఒకసారి ఇటు రండి. అమ్మా నాన్న పిన్ని రండి. పిన్ని పిన్ని బాబు పిన్ని 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 నాకు కళ్ళు కనపడదని కదా నాన్సీ ఇలా ఎందుకు చేసి చూడమ్మా, నువ్వు దీన్ని ఎలాగైనా ముగించవచ్చు, కానీ ఆ ముగింపు దుఃఖాంతం కాకూడదనే నా ఆశ.